హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాంగో పికిల్ ప్రాసెస్, ఆవకాయ నిల్వ పచ్చడి ప్రాసెస్. 3 కిలోల మామిడికాయలని తీసుకున్నాను. బయటనే ముక్కలు చేపించుకొని తెచ్చుకొని ఇంట్లో శుభ్రం చేసుకోవాలి. జీడిని శుభ్రంగా వేరే చేయాలి. బయటనే మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసి కొట్టిస్తారు. మేము ఇంటికి తెచ్చుకున్నాక జీడిని సపరేట్గా తీసేసి ఒక క్లాత్తో శుభ్రంగా మొత్తం మామిడికాయల పీసెస్ని శుభ్రంగా తుడవాలి. ఒకటొకటిగా శుభ్రంగా తుడవాలి. జీడిని పడేసుకుందాం. వాళ్ళు జీడి సపరేట్గా మాకు తీసి ఇవ్వరు. మేము ఇంటికి తెచ్చుకున్నాక శుభ్రం చేసుకోవాలి. ఇంకా అన్నీ ఒక్కొక్క పీసు శుభ్రంగా తుడవాలి. ఇంకా అన్ని పీసెస్లని ఇదే ప్రాసెస్లో తుడవాలి క్లాత్తో. సపరేట్గా తీసుకుంటా, జీడిని సపరేట్గా చేసుకుంటా తుడుచుకుంటూ ఉండాలి. అన్నీ శుభ్రంగా తుడిసేసాను. ఒక కాటన్ క్లాత్ పైన ఒక 10 నిమిషాలు ఆరటానికి వేసేసుకుందాం. పది నిమిషాల తర్వాత ఈ డబ్బాని తీసుకున్నాను నేను. దీంతో ఎంతవరకు కొలతలో కొలుసుకోవాలి. కొలతల కోసం ఏది తీసుకుంటారో దాంతోనే మాకు కారమైన పైన వేయాలి. అన్నీ 6 డబ్బాలు పీసెస్ అయినవి. 6 డబ్బాలకి కొంచెం తగ్గినది ఒక బౌల్లో అన్ని పీసెస్లని వేసి మెంతులు ఒక 3 స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మామిడికాయలు మొత్తము తడిసేలోగా తడవాలి ఆయిల్లో. ఎందుకంటే మాకు తొందరగా మామిడికాయ పీసెస్ మెత్తబడదు. ముందు ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసే వరకు మసాలా ప్రాసెస్ చేసుకునే వరకు ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయిల్లో ఉంటే మనకు ముక్క మెత్తబడదు. మెంతులు ముందు 3 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ 1 స్పూన్ 4 స్పూన్ల మెంతులను వేసి ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ మెంతులు,
ఇంకొక స్పూన్ వేసుకున్నాను. మొత్తం 5 టీ స్పూన్. ముందుగా మెంతులని వేగనిద్దాం. ఆవాలు ఎక్కువ వేపకూడదు. మెంతులు బాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేసినవి. ఈ మెంతుల్లోనే ఆవాలని వేసేసుకుందాం. ఆవాలు ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఆవాలని ఎక్కువ వేయించకుండా వేసిన వెమ్మటే స్టవ్ ఆపేసి ఆ కడాయి హీట్ మీదే వేగనివ్వాలి. గార్లిక్, ఇది పొట్టు క్లీన్ చేసిన గార్లిక్. ఇది పొట్టు అంత క్లీన్ చేయలేదు. పొట్టు తీయంది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవటానికి పక్కన పెట్టుకున్నాను. ఈ ఒలిసినవి డైరెక్ట్గా పిక్కిల్లోకి వేసేస్తాను. ఆవాల మెంతి పిండిని గ్రైండ్ చేసుకున్నాను. గార్లిక్ కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు గార్లిక్. మెంతి పిండి మాత్రము మెంతి ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు, కళ్ళుప్పు కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి. మనకు షాప్లలో కూడా గ్రైండ్ చేసినదే దొరుకుతుంది. నేను గ్రైండ్ చేసిందే తెప్పించి వేస్తున్నాను. ఒక హాఫ్ డబ్బా వరకు వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ డబ్బాకి కొంచెం తగ్గించాను. మళ్ళీ కావాలంటే ఉప్పు చూసి వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పౌడర్, గార్లిక్, పొట్టు క్లీన్ చేసుకున్న గార్లిక్, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన గార్లిక్, గార్లిక్ మొత్తము ఒక 300 to 400 గ్రామ్ తీసుకున్నాను. మొత్తము బాగా కల్లుప్పు, రెడ్ చిల్లీ పౌడర్, గార్లిక్, మెంతి ఆవల పిండి అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలపాలి. బాగా కలుపుకున్నాము. ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నాను. పీనట్ ఆయిల్ 1 కిలో తీసుకొని 3 కిలోల మామిడికాయల పీసెస్కి 1 కిలో ఆయిల్ పట్టినది. ఆయిల్ వేసినాక బాగా మిక్స్ చేయాలి. మంచిగా కలిపేసుకున్నాక 24 అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. 24 అవర్స్ తర్వాత 24 అవర్స్ తర్వాత ఆయిల్ మొత్తము బాగా పైకి తేలుతూ ఉంటుంది. మిక్స్ చేసుకోవాలి. మనము మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే మళ్ళీ కల్లుప్పు కొంచెం కలుపుకోవాలి. కల్లుప్పు గ్రైండ్ చేసి కలపాలి.
ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చినది. మ్యాంగో పిక్కిల్ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక జార్లోకి వేసుకుందాం. మనము తడి చేతులు పెట్టకుండా పిక్కిల్ని వాడుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మ్యాంగో పిక్కిల్ రెడీ. ఆవకాయ నిలవ పచ్చడి రెడీ. వైట్ రైస్తో టేస్ట్ చేద్దాం. వేడి వేడి రైస్లో ఘీ, మ్యాంగో పిక్కిల్, వేసినాక వైట్ రైస్తో పాటు మ్యాంగో పిక్కిల్ రెడీ.